Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. Namaste, welcome to I Dream Inside Politics with Kavita. దేశంలో ఇప్పటికీ జనగణన ఎందుకు జరగట్లేదు? మోదీ అసమర్థత వల్లే ప్రతి ఏటా పోస్ట్పోన్ అవుతూ వస్తున్నాయి. కుల గణన అంశాన్ని చేపడితే దేశంలో సామాజికంగా ఆర్థికంగా అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తుంది. కానీ మోదీ సర్కార్ మాత్రం ఎందువల్ల ఫోకస్ పెట్టలేకపోతోంది? ఇది ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ కాంగ్రెస్ పార్టీ లేవనెత్తుతోంది. అసలు బీజేపీ ఎందుకని కులగణన కనీసం జనాభా గణన మీద ఫోకస్ పెట్టలేకపోతుంది? మనతో పాటుగా ఉన్నారు స్పోక్స్ పర్సన్ ప్రకాష్ రెడ్డి గారు నమస్కారం అండి. సో కుల గణన తెలంగాణ సర్కార్ చేపట్టింది, దేశమంతా తెలంగాణ వైపే చూస్తోంది. బట్ ఆంధ్రప్రదేశ్లో కానీ మిగతా చోట్ల కానీ ఇలాంటి పరిస్థితి ఎందుకు రావట్లేదు? దానికి ప్రధానంగా చూస్తే బీజేపీ సర్కార్, మోదీ సర్కార్ వెనకడుగేస్తోంది అనే మాట. ఫస్ట్ నేను చెప్పాలనుకున్న మొదటి పాయింట్ ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తున్నది కులగణన కాదు, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే. దాంట్లో విద్య, వైద్యం, కుటుంబం, సామాజిక నేపథ్యం, ఆర్థిక అన్ని అంశాలు కలిపి తో పాటు అండ్ కులగణన అని పెట్టారు. 6 పెట్టి కులగణన పెట్టి ట్యాగ్ లైన్ కింద సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే. ఇది అఫీషియల్, ఇది అంతే. కులం పేరు మీద ఎక్కడ జరగట్లేదు. దీంట్లో అన్నీ అడుగుతున్నారు. 59 కాలమ్స్ ఉన్నాయి. దాంట్లో మీది ఏ మతం అని అడుగుతున్నారు, ఏ కులం అని అడుగుతున్నారు, కులంలో ఏ కేటగిరీ అంటారు, దాని కింద కోడ్ నెంబర్ ఇచ్చారు. 1 మీది ఈ కులం అయితే 1, 2 అట్లా వాళ్ళకి గైడ్ చేసి పెట్టినారు. ఇవన్నీ సహజంగా జరిగేవి. అవి దానికి దేశంలో కులగణనకి పెద్ద ఇష్యూస్ ఏం లేవు. నెంబర్ 1. నెంబర్ 2, ఇటువంటి సర్వే కేసీఆర్ గారు కూడా ఒకరోజు సమగ్ర కుటుంబ సర్వేని ఒక రోజు అంతా చేశాడు. అది ఒక మారథాన్ సర్వే అంటాం దాన్ని. మనం ఏమైనా నెగిటివ్ పాజిటివ్స్ మాట్లాడినా మొత్తం దుబాయ్ నుంచి రమ్మన్నారు, మన వాళ్ళు గుజరాత్లో ఉంటే రమ్మన్నారు. ఆల్ మైగ్రేటెడ్ లేబర్, అందరూ వలస కార్మికులు అందరినీ మనం పిలిపించాం. లక్షల రూపాయలు నష్టం చేసి వాళ్ళకి ఇబ్బంది పెట్టి పిలిపించాం. ఏం జరిగింది ఆ రిపోర్టు? ఎందుకు బయట పెట్టలేదు? దిస్ ఇస్ 1. నెంబర్ 2, ప్రతి రాష్ట్రంలో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, బ్యూరో ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ అని ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. దాంట్లో ఒక డైరెక్టర్ జనరల్ ఉంటాడు, దాంట్లో 100 మంది ఉద్యోగస్తులు ఉంటారు. ప్రతి సంవత్సరం అది ఒక 300 పేజీల పుస్తకాన్ని ప్రింట్ చేస్తుంది. దానికి కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. అందుట్లో బుట్టల లేవాలి ఎంతమంది, వ్యవసాయ కూలీలు ఎంతమంది, వ్యవసాయదారులు ఎంతమంది, 2 ఎకరాల ఎంతమంది, 5 ఎకరాల ఎంతమంది, 10 ఎకరాల ఎంతమంది, 50 ఎకరాల పైన ఎంతమంది, ఎన్ని ఎకరాలకి ఏం పంట నీళ్ళు వస్తున్నాయి, ఎన్ని బోర్లు ఉన్నాయి, ఏం పంట పండుతుంది, లెక్కలన్నీ వేస్తారు కదా. విద్య కూడా ఎంతమంది డ్రాప్ అవుట్స్ ఉన్నాయి, ఎంతమంది స్కూల్లో చదువుతున్నారు, ఎంతమంది 10th క్లాస్ చదివారు, ఎంతమంది ఇంటర్మీడియట్ చదివారు, ఎంతమంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు, ఆ లెక్కలన్నీ రోజు వస్తాయి కదా. అవి ఎడికలు వచ్చినాయి మీకు ఇన్ఫర్మేషన్. డూ యూ థింక్ దట్ అదంతా బోగస్ అంటామా మనం ఇప్పుడు? నెంబర్ 2, నేనేమంటానంటే 2011లో సర్వే జరిగింది. ఎవ్రీ ఇయర్ 51, 61, 71, 81, 90 జరుగుతుంది. ఈ సంవత్సరము సరే నాయకులు, కాంగ్రెస్ నాయకులకు ఎట్లన్నా మాట్లాడుకోవచ్చు, వాళ్ళ రైట్ వాళ్ళకు ఉంది. కానీ 2001లో మనం అందరం 2021లో మనం అందరం ఏ పరిస్థితున్నాం, మనం ఒక్కరేమే కాదు, ప్రపంచం అంతా ఏ పరిస్థితుందో మనందరికీ తెలుసు. ప్రపంచం అంతా కూడా కులగణన చేసే పరిస్థితి ఉండేనా? దానికి హోంవర్క్ చేసే పరిస్థితి ఉండేనా? దానికి ఆ రకమైనటువంటి కులగణనకి ఇంటింటికి పోయే పరిస్థితి ఉండేనా? ఇంట్లో కాదు కదా, మన రూమ్లోకి వెళ్ళి బయటకు వెళ్ళి ఒకటి ప్రపంచాన్ని గడగడ వణికించిన మహమ్మారి కరోనా ఉండే. కరోనా టైంలో చేయడం అవకాశం ఉందా, సాధ్యమవుతుందా కాదనేది ఒక్కసారి ఆలోచించాలి కదా, ఒక్కసారి ఆలోచించాలి. కానీ ఇప్పటికి 3 ఏళ్ళు దాటింది కదా, 2024 వచ్చినా కానీ ఎందుకు జరగట్లేదు? దానికోసం దాని ప్రిపరేషన్ 2020, 2021 ప్రిపరేషన్ జరగలే. 22, 23కి వచ్చేసరికి ఎలక్షన్స్ వచ్చేసినాయి మళ్ళీ. దాని మీద సమగ్ర సర్వే ఎట్లా చేస్తారనేటువంటిది ఒక ప్రశ్న. ఇప్పుడు 2025లో జరగాలనేటువంటిది గవర్నమెంట్ డిసిషన్. దానికోసం ప్రిపరేషన్ స్టార్ట్ అయింది. ఒకప్పుడు పుస్తకాలు ఇంటికి తీసుకొచ్చి ఫస్ట్ ఫేజ్లో ఒకటి చేసేది, అది కుటుంబం అంటే ఏమంటారు హ్యాబిటేట్ సర్వేని మొదటి చేసేది. హ్యాబిటాట్స్ అంటే ఒక చిన్న హ్యాబిటాట్లో ఇంటి నెంబర్తో ఇంటితో సర్వే చేసేది. ఆ తర్వాత ఇంటింటికి పోయి మళ్ళీ వాళ్ళకు కూడా సర్వే చేసేది. అప్పుడు కూడా ఒకటే ఉంది మేడం, సామాజిక ఆర్థిక కుటుంబ కుల గణన సర్వే అని రాసి ఉంటుంది. మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా
బీజేపీ ప్రభుత్వం ఏం కాదు కదా, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వేసింది కదా. ఆ సెన్సెస్ ఫామ్ లో ఏమని రాసి ఉంటారంటే ఇప్పుడు వీళ్ళు రాసిందో రాసి ఉంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు జైరాం రమేష్ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు ఓబీసీ అనే కాలంని కూడా యాడ్ చేయండి, సో దట్ మీకు ఎవరెవరు ఎంతమంది ఉన్నారు అనేది కూడా తెలుస్తుంది కదా, దానికి ఎందుకు వెనగడగేస్తున్నారు అని. గతంలో చాలా ఇప్పుడు మండల్ కమిటీ వచ్చింది, కాక కేల్కర్ కమిటీ కూడా వచ్చింది. ఇవన్నీ కూడా వాళ్ళు జనగణన చేయలేదా? జనగణన చేయకుండానే మండల్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చారు. దాని మీద పార్లమెంట్లో మనం బిల్లు పెట్టి ఓబీసీలకు రిజర్వేషన్ ఇచ్చాము, దాని మీద రాష్ట్రాలకు అధికారం ఇచ్చాం, దాని మీద సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఇవన్నీ అంటే మండల్ కమిషన్లు ఇవన్నీ లేవన్నా, అయితే మండలి ఇవన్నీ చూడలేదన్నా పోనీ అంటే ఏమనుకుంటున్నారు? దట్ ఈస్ వన్ పాయింట్. జయరాం రమేష్ గారికి కొంచెం వారి జాతీయ నాయకులు మాట్లాడడానికి ఏదైనా మాట్లాడవచ్చు, కానీ జాతీయ స్థాయిలో బీసీ రిజర్వేషన్ చేయడానికి ఉన్నటువంటి సంక్లిష్టమైన పరిస్థితి చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, చాకలి కమ్యూనిటీ మహారాష్ట్రలో ఎస్సీ, తెలంగాణలో ఓబీసీ. రామ్నాథ్ కోవింద్ కోలి కమ్యూనిటీ అంటే మన దగ్గర ముదిరాజ్ కనెక్టెడ్, అక్కడ ఎస్సీ, మన దగ్గర బీసీ. లంబాడ ఎస్టీ కింద, అక్కడ ఎస్సీ, కర్ణాటకలో ఇక్కడ ఎస్టీ. రెడ్డి అక్కడ బీసీ, ఇక్కడ ఓసీ. ఇట్లా తీసుకుంటూ పోతే ఎన్ని ఉన్నాయి. రాజ్పుత్స్ రాజస్థాన్లో ఓసీ, గుజరాత్లో బీసీ. మాధవ్ సింగ్ సోలంకి, భరత్ సింగ్ సోలంకి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రముఖులే కదా, వాళ్ళతో ముఖ్యమంత్రి పనిచేసిన ఆయన కదా మాధవ్ సింగ్ సోలంకి. బీసీ కమ్యూనిటీ. జాట్స్ ఒక స్టేట్లో బీసీ, ఇంకో స్టేట్లో ఓసీ. ఎట్లా మనం అందుకోసమనే బీసీ అనేటువంటిది మోస్ట్లీ రాష్ట్రాల పరిధిలోనే ఉంది. రాష్ట్రాలు ఇచ్చే కులాల ఆధారంగానే బీసీ జరుగుతుంది. ఇప్పుడు ఆల్ ఇండియా లెవెల్లో ఒక డైరెక్ట్ ట్యాగ్ పెట్టామనుకోండి కుల గణనాన్ని, ఎట్లా తీయాలి దాన్ని? ఇప్పుడు ఏ కులం అనేది రాదు. ఇప్పుడు బీసీలు ఎంతమంది, ఓబీసీ ఎంతమంది వస్తుండొచ్చు, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. దాని మీద కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం వచ్చినప్పుడు తీసుకుంటుంది. ఎట్లా ఇంకా దానికి ప్రాసెస్ మొదలు కావాలి. చెయ్యాలనే డిమాండ్ ఉంది చూసినారా, దీని వెనక ఉన్న ఉద్దేశం ఏందనేది ప్రాబ్లం. ఇప్పుడు చెయ్యడమా చేయకపోవడం అనేది చర్చ వేరే, చెయ్యాలనే ఉద్దేశం వెనుకుంది. దాని వెనకాల కాంగ్రెస్ పార్టీ యొక్క భాష, పదము, దాన్ని ఉపయోగించేటువంటి విధానము, వాళ్ళు రెచ్చగొడుతున్న విధానం ఏంటంటే జిస్కా ఆబాదీ ఉత్నా భాగీదారి. ఇదే కదా వాళ్ళు. ఇది రాహుల్ గాంధీ గారు మాటికి మాట్లాడుతారు. జిత్నా ఆబాదీ ఉత్నా భాగీదారి అంటే మీరు ఇంత రిజర్వేషన్స్ను ఎవరు ఏ కులం ఎంత ఉంటే అంత ఇస్తారా? దట్ ఈస్ ద క్వశ్చన్. ఇది సాధ్యం అవుతుందా భారత రాజ్యాంగంలో? కులాల ఆధారంగా మీరు ప్రతి ఒక్కరికి బడ్జెట్ కూడా కులాల ఆధారంగా డివైడ్ చేస్తారా? దిస్ ఇస్ ద క్వశ్చన్. ఇప్పుడు మనం ఒక రోడ్డు వేస్తున్నప్పుడు ఇది ఏ కులం రోడ్డు అని వేద్దామా, ప్రజల రోడ్డు అని వేద్దామా? ఒక ట్రైన్ ట్రాక్ వేస్తున్నప్పుడు ఇది ఏ కులం ట్రైన్ ట్రాక్ అని వేద్దామా? ఇది సాధ్యం అవుతుంది ఈ దేశంలో? ఆర్మీలో ఉన్నప్పుడు యుద్ధం చేస్తున్నప్పుడు పాకిస్తాన్తో యుద్ధం చేస్తామా, ఏ కులం అనే పేరు మీద యుద్ధం చేద్దామా? బడ్జెట్ను ఎట్లా అలొకేట్ చేస్తాను? ఇవన్నీ సామాజికంగా ఆర్థికంగా అందరికీ సమానమైనటువంటి అవకాశాలు రావాలి అంటే కులగణనే ఏకైక పరిష్కారం అనే మాట. ఎట్లా నేను సామాజికంగా ఆర్థికమైనటువంటి దాంట్లో అంటే మనం ఇప్పుడు మీకు కేసీఆర్ గారు ఈ మధ్య చాలాసార్లు చెప్తుండే మా పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత పెరిగింది అంటే ఎట్లా ఏమి లెక్క దానికి పారామీటర్? పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది అంటే పారామీటర్ ఏంది? ఆర్థికమైనటువంటి కులమానమే కదా. ఏది కులమానం? అది ఏదో మన బీజేపీ కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తుంది దేశం యొక్క జీడిపి హ్యాస్ గ్రోన్ టు 4.7 trillions, నౌ విల్ క్రాస్ 5, విల్ బికమ్ ది థర్డ్ బిగ్గెస్ట్. ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తున్నాం? నీ దగ్గర ఏ లెక్కలు లేకపోతే ఈ లెక్కలన్నీ తప్పే కదా. లెక్కలు ఉన్నాయి కదా నీకు. ఆర్థికమైనటువంటి శాంపుల్ సర్వే డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసే పని ఏంది? దెర్ ఇస్ వన్ డిపార్ట్మెంట్, శాంపుల్ సర్వే డిపార్ట్మెంట్ అని. దాంట్లో ఉద్యోగస్తులు 100 మంది 1000 మంది ఉన్నారు. వాళ్ళు చేసే పని అదే. ఎప్పుడు శాంపుల్స్ కలెక్ట్ చేస్తూనే ఉంటారు. తెలియకపోతే నేను కాంగ్రెస్ లీడర్లకు జయరాం రమేష్కి తెలియక నేను అంటున్నా అనుకోను, ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతూనే అనుకుంటున్నా. ఏంటి ఆ ఉద్దేశం అని అనుకుంటున్నా అంటే ఏంటంటే కులం అనేటువంటి జిత్నా ఆబాదీ ఉత్నా భాగీదారి అంటే నేను ఇమ్మీడియట్గా ఆరోపణ వేస్తాను జయరాం రమేష్ మీద. 14% 13% ఈరోజు ముస్లిమ్స్ ఉన్నారు దేశంలో. వాళ్ళకు భాగీదారి కావాలి. నీ ఉద్దేశం అదేనా చెప్పండి. ఎస్సీలకు యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం ప్రకారం ప్రపోర్షనట్ రిజర్వేషన్స్ ఉన్నాయి. అడిక్వేట్ వాళ్ళకి చేయాల్సినటువంటి మనం సపరేట్ బడ్జెటరీ ఇస్తున్నాం, ఎస్టీలకు కూడా ఇస్తున్నాం, అన్నీ ఇస్తున్నప్పుడు మరి ఇవ్వండి ఎవరికి అంటే ముస్లింలకు ఇవ్వట్లేదు అన్న భాగీదారి అంటే. ఇప్పుడు నేను ఏమంటుంటే దిస్ ఇస్ ద ప్రాబ్లం. లెక్క పెడుతుంటాడు. ఆర్మీలు వాళ్ళు ఇచ్చారు, వాళ్ళు కమిటీ చేశారు కదా ముస్లిమ్స్ యొక్క జీవన స్థితిగతుల కోసం ఒక కమిటీ చేశారు, ఆల్ ఇండియా కమిటీ చేశారు. కమిటీ చేస్తే ఆర్మీలో ఇంతమంది మాత్రమే ముస్లిమ్స్ ఉన్నారు. హౌ కెన్ యూ సే దట్? ఆర్మీలో నో రిజర్వేషన్స్. ఇండియన్ ఆర్మీలో రిజర్వేషన్స్ లేవు. ముస్లిమ్స్ ఇంతమంది ఉండాలని మీరు ఎట్లా చెప్తారు? అసలు పోవచ్చు కదా, ఎవరైనా పోవచ్చు కదా. ఆర్మీలోకి జాట్స్ ఉంటారు, ఎక్కువ మంది జాట్స్ ఉన్నారు. ఉంటే అయితే
దానికి ఏం చేద్దాం దాన్ని అంటే ఈ రకమైనటువంటి దేశ సమగ్రతను దేశ రక్షణకు సంబంధించిన అంశాల్లో కూడా మీరు రిజర్వేషన్స్ పెడతా అంటే ఎట్లా? రిజర్వేషన్ పెడతా అంటే ఐ మీన్ టు సే కావాలని డిమాండ్ చేస్తే ఎట్లా? ఇప్పుడు ఇస్రో డిపార్ట్మెంట్ ఉంది, ఒక సైంటిఫిక్ డిపార్ట్మెంట్. దాంట్లో కూడా మీరు బీసీలు ఉండాలనా అంటే, ఎస్సీలు ఉండాలనా, ముస్లిమ్స్ ఉండాలనా? ముస్లిమ్స్ 14% ముస్లిమ్స్ ఒక్కరు కూడా లేరు ఇస్రోలా అంటే ఏం చెప్పాలి దానికి? గతంలో క్రికెట్ టీంలో కూడా కావాలన్నట్టున్నారు, అది విన్నాం మనం. అంతే కదా. అంటే ఇప్పుడు మనం ఏంది, మనకి ఒక ముస్లిం ఉండాలా, ఒక రాజ్పూత్ ఉండాలా, ఒక బ్రాహ్మణ్ ఉండాలా, ఒక జాట్ ఉండాలా, క్రికెట్ ఆడాలా, దేశానికి పేరు రావాలి. 11 మెంబర్ టీం అవుతుంది. ఇప్పుడు స్పోర్ట్స్ లో 150 మంది ఒలింపిక్స్ పోతే అన్ని కులాలు ఉన్నారో లేదా లెక్క పెట్టుకోవాలనా? ఇప్పుడు ఇంట్రెస్టింగ్, ఇప్పుడు హైదరాబాద్లో ఐఐసిటీ ఉంది, ఇక్కడ రీసెర్చ్ ఎవరు చేస్తున్నారు అని ముస్లిమ్స్ లేరు అని లెక్క పెట్టాలనా? ఆ మాత్రం అవగాహన దేశం గురించి దెర్ ఆర్ సమ్ డిపార్ట్మెంట్స్. మనము దేశానికి దేశ రక్షణకు అవసరమైన విషయాలు ఒకటైతే సామాజికంగా బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ వాళ్ళకి కావాల్సినటువంటి సామాజికమైనటువంటి అభివృద్ధి ద్వారా వాళ్ళు విద్యలో ఉద్యోగాలలో ముందుకు పోవాలి. పోయినప్పుడు వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ బాగా చదువుకొని కాంపీట్ చేయగలిగితే సమాజంలో మిగతా సైంటిస్ట్ లాగా, మిగతా డాక్టర్స్ లాగా, మిగతా సిస్టమ్స్ ఎవరైతే ఉంటాయో, ఒక సిస్టమ్ అంటే ఆ ఉద్దేశంతో రిజర్వేషన్ పెట్టారు. అది నెరవేరుతుందా, నెరవేరకపోతే ఎందుకు నెరవేరట్లేదో మనం ఐడెంటిఫై చేసుకుందాం. అది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. ఇది ఒక బీజేపీదో కాంగ్రెస్తో కాదు. ఈరోజు 50 సంవత్సరాల తర్వాత ఇంట్రెస్టింగ్ పాయింట్ నేను చెప్పదలుచుకుంది, మీకు 51లో మీరే కదా, 61లో మీరే కదా, 71లో మీరే కదా, 81లో కూడా మీరే కదా, 91లో కూడా మీరే కదా, 2001లో అటల్జీ ఉన్నాడు, 2011లో కూడా మీరే కదా. మరి అప్పుడు ఎందుకు ఏలేకులగలనా? మిమ్మల్ని ఎవరు ఆపినారా? అప్పుడు మేము ప్రతిపక్షం కూర్చొని ఎట్లా చేస్తారు, మేము కొట్లాడినామా ఏమన్నా? అప్పుడు చెయ్యని వాళ్ళు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? మొదటి ప్రశ్న. 70 ఏళ్ళ తర్వాత ఇంకా వెనుకబడతనం ఉంది. మన రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు హైదరాబాద్లో మాట్లాడుతున్నాడు, కులం ఉన్నది, కుల వివక్ష ఉంది. దాన్ని సరియాల్సిన బాధ్యత ఎవరిది ఉండే? రూల్డ్. మీరు ఒక రూలింగే కాదు, మీరు అంతకుముందు స్వతంత్ర పోరాటంలో కూడా ఉన్నామని చెప్పుకుంటారు కదా. అప్పుడంతా ఏం చేసినారు? స్వతంత్ర పోరాటంలో ఏ కులంలో ఎంతమంది పార్టిసిపేట్ చేసినట్టు లెక్క తీయాలన్నా? ఇప్పుడు పని అట్లా కూడా ఇద్దామా లెక్క? మరి అంటే ఈ దేశాన్ని, సమాజాన్ని కులగణన చేసి ఐడెంటిఫై చేసి బీసీల, ఓబీసీల, ఎస్సీల, ఎస్టీల సామాజిక అభివృద్ధి అనేది అందరి బాధ్యత. దాన్ని వాళ్ళను పైకి తీసుకురావాల్సిన, వాళ్ళనే కాదు ఎవరైనా సరే పైకి రావాలనేది ఒక బాధ్యత. ప్రభుత్వం, వ్యవస్థలు అన్నీ కలిపి చేయాలి. కానీ దీని వెనకాల మీ ఉద్దేశం ఏంటంటే ఎక్కడికక్కడ కులం పేరు మీద సమాజాన్ని చీల్చి ఇది రాజకీయ పబ్బం, రాజకీయ అధికారం కోసం మనం ప్రయత్నం చేయాలి. ఇది మంచిది కాదు. ఆయనకని కాదు, ఎవరికీ మంచిది కాదు. బీజేపీకా, కాంగ్రెస్, ఈ దేశం లేకపోతే నువ్వేడుంటావు? కాంగ్రెస్ ఉంటే దేశమే లేకపోతే, దేశం చిన్న భిన్నం అయిపోయింది అనుకోండి, అప్పుడు దేశం ఎక్కడ ఉంటుంది? దిస్ ఇస్ ద ప్రాబ్లం. ఎగ్జాక్ట్లీ. ప్రకాష్ గారు, ఇప్పుడు జయరాం రమేష్ ఇంకొక మాట అన్నారు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50% రిజర్వేషన్ కనిపించాలని రాజ్యాంగం చెప్పలేదు, సుప్రీంకోర్టు చెప్పింది. దాన్ని కేంద్ర సర్కార్ ఎందుకు పాటించట్లేదు అనేది. అది ఇందిరా సహాని కేసు మేడం, జడ్జిమెంట్. అది చాలా ఏళ్ళు నడిచిన కేసు, జడ్జిమెంట్. అది సుప్రీంకోర్టులో రిజర్వేషన్స్ 50% దాటినప్పుడు వచ్చినటువంటి సమస్య. అది రాజ్యాంగంలో ఆర్టికల్ 14 నుంచి ఆర్టికల్ 32 వరకు, నేను అడ్వకేట్ని కాదు కానీ బట్ ఫండమెంటల్ రైట్స్ దాంట్లో చెప్పారు. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ది లా. ఇది మన కాన్స్టిట్యూషన్ చెప్పాం. అయితే కొద్ది మందికి కొన్ని ప్రివిలేజ్ మనం ఇవ్వాలనుకున్నప్పుడు ఏంటంటే కాన్స్టిట్యూషన్లో ఎస్సీ అండ్ ఎస్టీస్కి ప్రపోర్షనేట్ రిజర్వేషన్స్ ఇవ్వాలని చెప్పారు. రిజర్వేషన్ షుడ్ బి ప్రపోర్షనేట్ అని, అంటే వాళ్ళ జనాభాకు అనుగుణంగా వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వాలని. బీసీలకు వచ్చేసరికి ఏం చెప్పారంటే అడిక్వేట్ రిజర్వేషన్స్ అన్నారు. అంటే అవకాశం, అది కూడా ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఏ సామాజిక వర్గాలైతే విద్య, ఉద్యోగ పరంగా వెనుకబడ్డాయో ఆ సామాజిక వర్గాల అభ్యున్నతి కోసమని మనం కొంత ప్రివిలేజ్, కొంత ఇవ్వడం అనేటువంటిది సమాజ బాధ్యత అనేటువంటి దృష్టితోటి కాన్స్టిట్యూషన్లో కూడా అదే చెప్పారు. ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్కే, మిగతా అన్నిటికి కాదు. ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్లో ఎస్సీ ఎస్టీస్కి ప్రపోర్షనేట్గా, బీసీసీకి అడిక్వేట్ కానీ వెనుకబడ్డ కులాలకని చెప్పారు. ఈ అడిక్వేట్ అనే దానికి డిఫైన్ చేస్తూ ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ది లా అని ఫండమెంటల్గా చెప్పారు. కాబట్టి ఇది 50% రిజర్వేషన్స్ ఇవ్వటం వల్ల వీళ్ళకు ఒక క్యాప్ కవర్ అవుతుంది. రిమైనింగ్ 50% మెరిట్. ఈ మెరిట్ అంటే అది ఓసీలకు రిజర్వేషన్ కాదు, చాలా క్లారిటీగా ఉంచాలి. ఎవరు ఒక కమ్యూనిటీకి రిజర్వేషన్ కాదు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరూ కూడా కంపీట్ చేయగలుగుతారు. కాబట్టి అది బీసీకి 50% అనేది ఓసీలకు రిజర్వ్డ్ అయ్యింది, మిగతా అన్ని ఓన్లీ మాత్రం బీసీలకి మాత్రం 27 మాత్రమే కాదు. మీకు రీసెంట్గా మరి జయరాం రమేష్ గారు
ఏ లోకంలో ఉన్నారో ఎటువంటి మాట్లాడుతున్నారో కానీ రీసెంట్గా మీకు ఇంట్రెస్టింగ్ హైదరాబాద్లో గ్రూప్ 1 గురించి పెద్ద గొడవ జరిగింది. ఏంది 540 సీట్లు ఉన్నాయి, ఆడ 540 ఉద్యోగాలు ఉన్నాయి. ఒక ఉద్యోగానికి మెయిన్స్కి 50% క్వాలిఫై చేయాలి అంటే 2700 ఎంత వస్తారు. బట్ కొంతమంది 3100 వరకు తీసుకున్నారు. అయితే వాళ్ళ డిమాండ్ ఏముండే అంటే ఈ నిరుద్యోగుల డిమాండ్ ఏముందంటే 50% రిజర్వేషన్, 50% ఓపెన్ సీట్స్. ఓపెన్ సీట్స్కి అంటే 270 ఓపెన్ సీట్స్ ఉంటే 260 ఉంటే 260 ఇంటూ 50% అంటే 1300 మంది 1400 మంది వస్తారు. మిగతావన్నీ కూడా బీసీలకు ఏ కేటగిరీ ఎంతమంది ఉన్నారు, బీసీఏ 7% అనుకోండి, 7 ఇంటూ 50%, బీసీఏ 50% ఉండాలా, బీసీబీ 10%, 10 ఇంటూ 50 500 మెంబర్స్ ఇట్లా ఉండాలి అని కేటగిరైజ్ చేయమని చెప్పి డిమాండ్ పెట్టారు వాళ్ళు. రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేశారు. ఇంట్రెస్టింగ్ పాయింట్, మొత్తం 3,000 మంది తీస్తే అందులో 500 మందే ఓపెన్ కేటగిరీ వాళ్ళు ఉన్నారు, మిగతా 2,500 మంది రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళు ఉన్నారు. అంటే దాని అర్థమైంది దీంట్లో మళ్ళీ పోటీ పడాలి వీళ్ళందరూ, అది మాత్రం క్లియర్ గా వాళ్ళకే ఉంది. కాదు, 500 మంది ఏమో జనరల్లో ఉంటారు, అంటే నాన్ బీసీస్, నాన్ ఎస్సీ, నాన్ ఎస్టీస్ మాత్రం ఉన్నారు. మిగతా 2,500 మంది అడిక్వేట్ నెంబర్ ఈ రోజున. అంటే మెయిన్ ఎగ్జామ్ రాయడానికి కావాల్సినంత ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలు ఉన్నారు కాబట్టి కిందికెళ్ళి తీసుకోవాల్సిన అవసరం లేదు, సరిపోతారు వీళ్ళు అన్నాడు. అంటే దాని అర్థం ఏంది, ఓబీసీస్ మెయిన్ లిస్ట్లో మెరిట్ లిస్ట్లో కూడా వస్తారు, ఎస్సీ ఎస్టీలు కూడా మెరిట్ లిస్ట్లో రావచ్చు, అంతమంది ఉన్నారు కాబట్టి మేము కిందికి పోతలేము అని వాళ్ళని చేయడం కోసం చెప్పారు. సంజాయించడానికి ఇప్పుడు మరి దీని అర్థమైంది ఏంటంటే ఓబీసీలు రాలేదా ఈ 2,500 మందిలో, మెరిట్ లిస్టులో లేరా వాళ్ళందరూ, వాళ్ళకి ఇవ్వకూడదా? ఈ ఫస్ట్ సీట్ మీరు ఓబీసీ అనుకోండి ఇస్తాం కదా, రోస్టర్ సిస్టమ్ అదే ఉంది కదా. కాబట్టి తెలియక మాట్లాడతారా తెలిసి మాట్లాడతారా నేను అనుకోను. జయరాం రమేష్ లాంటి బాగా కొంచెం నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఇంటెన్షనల్లీ మాట్లాడతారు అంటున్నాను. దట్ ఈస్ మై స్టేట్మెంట్. ఉద్దేశపూర్వకంగా ఈ దేశంలో కులాల వారీగా, మతాల వారీగా సమాజాన్ని విడగొట్టడం, దాని ద్వారా రాజకీయమైనటువంటి లబ్ధి పొందడం అనేటువంటి లక్ష్యంగా పనిచేస్తున్నారు వాళ్ళు. అందుకోసం మనం చాలాసార్లు ఇంట్రెస్టింగ్ అనుకుంటాం, పొలిటికల్ పవర్ కావాలన్నా బీసీ కమ్యూనిటీకి ఉద్యోగాలు కావాలన్నా, ఉద్యోగాలు ఉపాధి దట్ ఈస్ వన్ పార్ట్, ఎడ్యుకేషన్ ఇస్ వన్ పార్ట్. మరి పొలిటికల్ దీంట్లో ఎందుకు ఇవ్వట్లేదు? మనం 70 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది కదా కాంగ్రెస్ పార్టీ, ఎంతమంది బీసీలకు ఇచ్చినవి ఇప్పటిదాకా? అంతేందుకు మొన్న పెద్ద పాత చరిత్రలో పోతే చరిత్ర అయిపోతుంది. మొన్న 2023 ఎలక్షన్స్ కంటే ముందు కాంగ్రెస్ పార్టీ ఉదయపూర్ డిక్లరేషన్ పెట్టుకుంది. ఉదయపూర్ డిక్లరేషన్లో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో 2 సీట్లు బీసీలకు ఇస్తామన్నారు. తెలంగాణలో 17 పార్లమెంట్ సీట్లు, 34 మంది బీసీలకు ఇవ్వాలి. ఎంతమందికి ఇచ్చారు? 22 మందికి ఇచ్చారు. ఎందుకు ఇవ్వలేదు అంటే ఎన్నికలు కదా అంటారు. అల్టిమేట్లీ పవర్ అక్కడే కదా, ప్రభుత్వాలు అక్కడే కదా. మరి అంటే పవర్లకు రావద్దు కానీ వాళ్ళు ఆడ పని చేసుకుంటూ కూర్చోవాలన్నా? దిస్ ఇస్ ద ప్రాబ్లం. అందుకోసమనే సమాజాన్ని దీంట్లో ఇంటెన్షనల్లీ సమాజాన్ని అన్ని రకాలుగా చీల్చడం వల్ల ఒక రాజకీయ లబ్ధి పొందాలనేది ఒక పాయింట్. దట్ ఈస్ ద మెయిన్. దాంట్లో మత కోణం కూడా ఉంది. ముస్లిమ్స్కి అడిక్వేట్ రిప్రజెంటేషన్ ఉండట్లేదు, ఆర్మీలో లేదు, ఐఏసీటీలో లేదు, వీళ్ళు చదువుతలేరు, అందుకోసం 4% ఇక్కడ రిజర్వేషన్ ఇచ్చారు. ఎందుకంటే ముస్లిమ్స్ ఆర్ అండర్ ఓపెన్ కేటగిరీ జనరల్గా దేశం అంతా. అన్ఫార్చునేట్లీ తెలంగాణ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వాళ్ళకి 4% రిజర్వేషన్ పెట్టారు. వాళ్ళకు కూడా కులం చెప్పారు. ఏ కేటగిరీ ఆఫ్ ముస్లిమ్స్ బీసీలు అంటే దోబీ ముస్లిం, బార్బర్ ముస్లిం, 14 కేటగిరీ పెట్టి ఆల్ ద ముస్లిమ్స్ ఎక్సెప్ట్ సయ్యద్ అండ్ మొఘల్స్ దే కమ్స్ అంటారు బీసీ అన్నారు. వాళ్ళు బీసీ సర్టిఫికేట్ తీసుకున్నారు, అయిపోయింది ఆ స్టోరీ. ఇక్కడ తెలంగాణలో ఏమైందంటే ఓపెన్ కేటగిరీ బీసీలు అంతా 12-14% ఉన్న బీసీలు ఈడబ్ల్యూఎస్ కింద రావట్లే, వాళ్ళంతా బీసీ కింద వెళ్ళిపోయినారు. ఇక్కడ బ్రాహ్మిన్, క్షత్రియ, రెడ్డి, వెలమ తక్కువ పర్సెంట్ ఉన్నారు. దాంట్లో కూడా ఏంది వాళ్ళకు ఇన్కమ్ సీలింగ్ పెట్టారు. 5 ఎకరాల భూమి ఉన్నా, హైదరాబాద్లో ఇల్లు ఉన్నా, ఒక కారు ఉన్నా, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా దే విల్ నాట్ కమ్ అండర్ ఈబీసీ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ పెట్టేసరికి తక్కువ మంది ఆ కేటగిరీ కింద వస్తున్నారు. కాబట్టి వాళ్ళకి తక్కువ మందికి వచ్చిన మెరిట్లోకి వచ్చేసరికి తక్కువ మార్కులు కూడా వాళ్ళకు ఎంప్లాయ్మెంట్, ఉద్యోగము, అడ్మిషన్స్ వస్తున్నాయి. దాన్ని సాకు చూపించి మాట్లాడుతున్నారు కొంతమంది. అది కూడా ఒక రకమైన తప్పుడు ప్రచారమే. బట్ అల్టిమేట్గా ఈ దేశంలో కులాల వారీగా తెలుసుకోవడం తప్ప రాజకీయ అనే పక్కన పెట్టేస్తే రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న డిమాండ్గా నేను మాట్లాడతా తప్ప అంతే. అందుట్లో ఏ మాత్రం కూడా జెన్యూనిటీ లేదు. తెలుసుకోవాలనుకుంటే ప్రభుత్వం కూడా ప్రభుత్వ దగ్గర లెక్కలు లేక కాదు, అంతటా లెక్కలు ఉన్నాయి. కులగణన చేయడానికి ఒక పద్ధతి కూడా ఉంది. కులం నీది ఏ కులం అంటామా, నీది ఓబీసీ అంటామా? ఓబీసీ ఈజ్ అ కేటగిరీ, ఇట్ ఈస్ నాట్ ఏ క్యాస్ట్. అవును,
ఒక రాష్ట్రంలో ఒకరు ఒక కేటగిరీకి ఉన్నారు. ఎట్లా తీసుకుంటుంది దాన్ని అనేది ఒక పాయింట్. శాస్త్రీయ పద్ధతి ఉండాలి, దానికి సైంటిఫిక్ మెథడ్ ఉండాలి, నిజమైనటువంటి ఇష్యూస్ బయటికి రావాలనేది పాయింట్. ఎలక్షన్స్లో కూడా మనం అదే పని చేస్తాం. ఈ కులం ఉందా, ఆ కులం ఉందా. మేడం, నేను ఒక్క మాట ఫైనల్లీ చెప్తాను. నాయకులు రాజకీయ లబ్ధి కోసం ఆలోచించినంతగా కులం గురించి ఓటర్ ఆలోచించట్లేదు, ప్రజలు ఆలోచించట్లేదు. ఇది ఫ్యాక్ట్. పవర్ కోసమో తమ పొజిషన్ కోసమో, నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను రెడ్డిని, బీజేపీలో నాకు సీటు కావాలంటే రెడ్డిలకు ఎవరికి ఇస్తలేరు, బీజేపీ అన్యాయం చేస్తుందంట. నాకు సీట్ ఇచ్చినారు అనుకోండి, మస్తు ఆదుకుంది, హక్కును చేర్చుకుంది. సింపుల్ లాజిక్. పొలిటీషియన్సే మాట్లాడుతున్నారు. ప్రజలు నేను పలానా క్యాస్ట్ కాబట్టి నాకు ఓటేస్తలేరు, లేకపోతే 42 మంది రెడ్డి ఎట్లా గెలుస్తారు? ఇక్కడ ప్రజలకు పనిచేసిన వాళ్ళకి గెలుస్తున్నారు, బీసీలు కూడా ప్రజలకు పనిచేసిన వాళ్ళు గెలుస్తున్నారు. అయితే ఇండియన్ పాలిటిక్స్లో ఎస్సీ ఎస్టీ విషయంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఇది ఉంది. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. అంబేద్కర్ గొప్ప వ్యక్తి, మామూలు గొప్పతనం కాదు. జిన్నా అంబేద్కర్ ఇద్దరు కూడా ఒక ఇష్యూ వచ్చింది. ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తాము, ఈ దేశంలో ఉండండి, దేశాన్ని విడగొట్టకండి అని ఒక చర్చ వచ్చింది. అంబేద్కర్ ముందు కూడా ఎస్సీలందరూ కూడా సపరేటు ఎలక్ట్రల్ కావాలనుకునేటువంటి చర్చ వచ్చింది. సపరేట్ రిజర్వేషన్స్ కావాలి, అంటరానితనం ఇది ఉంది ఇది ఉందని చర్చకు వచ్చినప్పుడు జిన్నా దేశానికే డిమాండ్ చేసిండు. అంబేద్కర్ భారతదేశంలో ఉండి తన లక్ష్యాన్ని దేశం విడగొట్టకుండా ఎస్సీ ఎస్టీల అభ్యున్నతి కోసం పనిచేసిండు. దేశభక్తుడు అంబేద్కర్ జిన్నానా? మీరు జిన్నా భాషలో మాట్లాడతారు, అంబేద్కర్ భాషలో మాట్లాడతారు. నేను అంబేద్కర్ భాష మాట్లాడతాను. ఈజ్ ఎ గ్రేట్ పర్సనాలిటీ అండ్ గ్రేట్ పేట్రియాట్. నేను పదం ఉపయోగిస్తున్నాను. ఈజ్ ఎ గ్రేట్ పేట్రియాట్. కాబట్టి దేశం విడగొట్టకుండా ఆపే ప్రయత్నం అంబేద్కర్ కూడా చాలా చేసిండు. అంబేద్కర్ రాజ్యాంగం ఇస్తున్నప్పుడు అంబేద్కర్ రాజ్యాంగం యొక్క డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ మేడం. మిగతా వాళ్ళు ఎవరు డ్రాఫ్ట్ చేసినా ఫైనల్లీ ఈయన చైర్మన్. ఈయన ఎండార్స్మెంట్ లేకుండా ఈ ఆర్టికల్ 13 రాలే, ఆర్టికల్ 14 రాలే, ఆర్టికల్ 16 రాలే, ఈ రిజర్వేషన్ చర్చ కూడా రాలే. బీసీలకు అడిగిపెట్ అన్న పదం అంబేద్కర్ ఎందుకు ఉపయోగించిండు? ఈవెన్ ఆ సెక్షన్స్ కూడా బాగా పైకి రావాలని. దీంట్లో ఎక్కడ తప్ప అంబేద్కర్ తప్పుపడతారా మీరు ఈ రోజున? ఇప్పుడు దేశవ్యాప్తంగా మేము కులగణన చేపడతాము, కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలోది ఇప్పుడు రోల్ మోడల్ అవుతుంది కులగణన అనేది, ఎక్కువ ఎక్స్రే లాంటిది. రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చినప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలు. నేనేమంటే దీనికి చట్టబద్ధత ఏంది? కేసీఆర్ గారు ఎందుకు ఆ లిస్ట్ మొత్తం బయట పెట్టలేదు? బీహార్లో చేశారు కదా, ఎందుకు మొత్తం బయట పెట్టలేకపోతున్నారు? పెడతలేరు ఎందుకు? ఈ సమగ్ర సర్వే వస్తుందా? ఇప్పుడు సపోజ్ మా ఇంటికి వచ్చారు, నేను చెప్పాను, అది 1000 మంది ఇంటికి పోతారు, చెప్పారు. ఏం చేస్తావు నువ్వు? నీకున్నటువంటి మ్యాండేటరీ ఏంది? ఇంకా నేను ఆరోపణ చేస్తాను. పొలిటికల్ ఆరోపణ చేయడం అనేది ఇప్పుడు మన డిస్కషన్లో పొలిటిక్స్ లేవు కాబట్టి నేను ఆరోపణ చేస్తాను. నేను ఇంకొక ఆరోపణ చేయాలనుకుంటే నేను జయరాం రమేష్ లాగా మీది కేటగిరీ 59 కేటగిరీస్లో బీసీ వాళ్ళని కూడా తీస్తున్నారు. మీ కారు ఉందా అని అడుగుతున్నారు. కారు ఉంటే రేషన్ కార్డు ఇవ్వకూడదు యాజ్ పర్ ది గైడ్ లైన్స్. యాజ్ పర్ ది రేషన్ కార్డు ఇచ్చే పాత లకడవాళ్ళ కమిషన్ నుంచి మొన్నటి కమిషన్స్ దాకా వేసినటువంటి బిలో పావర్టీ లైన్ నిరుపేదలను ఐడెంటిఫై చేసే దాంట్లో కారు ఉంటే వాళ్ళకు రేషన్ కార్డు ఇవ్వద్దు, 5 ఎకరాల భూమి ఉంటే రేషన్ కార్డు ఇవ్వద్దు, హైదరాబాద్ ఇల్లు ఉంటే రేషన్ కార్డు ఇవ్వద్దు, ఇన్కమ్ ట్యాక్స్ కడితే రేషన్ కార్డు ఇవ్వద్దు. మరి రేషన్ కార్డు తీసేయడం కోసం నీ ప్రయత్నమా? ఇవన్నీ ఎందుకంటే నువ్వు కాలమ్స్ కులం అడిగితే అయిపోతున్నావు టిక్కులు కొట్టేసుకుంటే. సమగ్ర కుటుంబ సర్వే అయినప్పుడు వాళ్ళ ఆర్థిక, సామాజిక, విద్య, వైద్యం అని అడుగుతున్నప్పుడు ఇక మరి ఎవరైనా దాంట్లో వస్తారు కదా. ఎస్సీలు రావచ్చు, ఎస్టీలు రావచ్చు, బీసీలు రావచ్చు, ఓసీలు రావచ్చు, ముస్లిమ్స్ రావచ్చు, జైన్లు రావచ్చు, ఎవరైనా రావచ్చు కదా దాంట్లో. ఇంకా మా చర్చ ఎందుకు? ఇవన్నీ ఎందుకు? ఈ పొలిటికల్ పార్టీ నువ్వు రిప్రజెంటేటివ్ అవసరమా? ఎన్నేళ్ల పాటు పదవిలో ఉన్నారు, ఎన్నేళ్ల పాటు పదవిలో ఉంది అవసరమా? అంటే మీరు ఇలా ఈ సమాచారం ఎవరు ఇస్తారు, ఎందుకు ఇస్తారు, ఎట్లా ఇస్తారు, దాన్ని ఎట్లా డీకోడింగ్ చేస్తాం? ఇప్పుడు చట్టబద్ధత లేదు కాబట్టి ఇది బయటికి రాదా? ఇంకా నా డౌట్, నా చట్టం గురించి నాకు మొత్తం నాలెడ్జ్ లేదు కానీ నా డౌట్. ఇంకోటి ఇవన్నీ డీకోడింగ్ ఎట్లా చేస్తావు? అయిన తర్వాత దీన్ని ఎట్లా ప్రజాక్షేత్రంలో పెడతావు? ప్రజాహితం పెట్టకుండా నా ప్లానింగ్ కోసం నేను వాడుతున్నా అంటే నీవు తర్వాత ముఖ్యమంత్రి అవుతాడు కదా. ప్రభుత్వాలు నిరంతర ప్రక్రియ కదా. రేవంత్ రెడ్డి ఈజ్ నాట్ ద లాస్ట్ చీఫ్ మినిస్టర్. సమ్ అదర్ పర్సన్ వీళ్ళకి మీ పార్టీ వాళ్ళు రావచ్చు, మా పార్టీ వాళ్ళు రావచ్చు, ఇంకో పార్టీ వాళ్ళు రావచ్చు, ఇంకో చీఫ్ మినిస్టర్ వస్తాడు. మరి వాళ్ళకి సమాచారం ఎక్కడిది? ఇప్పుడు కేసీఆర్ చేసిన సమాచారం దగ్గర ఉందా? ఉంటే ఆ సమాచారంలో ఏముంది చెప్పు మొదలు. ప్రజల ముందు ఆ అభిప్రాయాలు పెట్టకుండా నీకు నువ్వు ఈ జయరాం రమేష్ లాంటి వాళ్ళు మాట్లాడితే నేను ఒకటే మాట ఫైనల్ చెప్తాను మేడం. మోడీ గారు చాలా సందర్భాలు చెప్తున్నారు, నేను కూడా ఆరోపణ చేస్తున్నా. మీరు 1948 కంటే ముందు, 45 కంటే ముందు కమ్యూనిస్టులకు ఒక భాష ఉండేది. కమ్యూనిస్టులు ఈవెన్ అప్పుడు రణదీవే లాంటి వాడు, స్టాలిన్ లాంటి వాళ్ళు ఇచ్చినటువంటి ఫిలాసాఫికల్ స్టేట్మెంట్, ఈవెన్ 48 జనవరి ఫిబ్రవరిలో వాళ్ళ ఆల్ ఇండియా 48 ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత తొలి రోజులలో భారతదేశం ఒక దేశం కాదు, భారతదేశం ఒక జాతి కాదు, ఇది జాతుల సమాహారము, ఇది రాష్ట్రాల సమాహారము, ఇది ఒక జాతి కానే కాదు
అనేటువంటి భాష ఏదైతే కమ్యూనిస్టులు మాట్లాడినారో, హిస్టోరియన్స్ కూడా ఈ జాతికి ఏముంది, ఇది ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్, ఇట్ ఈస్ నాట్ ఇండియా, ఇండియా దట్ ఈస్ భారత్ కాదు, ఇది యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఇది ఈ భాషను ఏదైతే కమ్యూనిస్టులు 48 కంటే ముందు 47 కంటే 48 కొంత ముందు తీర్మానాలు చేసి మాట్లాడినారో అదే భాషను ఈరోజు రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు. సో నేనంటే మా ప్రైమ్ మినిస్టర్ గారు చాలా సందర్భాలు చెప్పారు, రాహుల్ గాంధీ ఈజ్ అండర్ క్లచెస్ అండ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆఫ్ ది అర్బన్ నక్సల్స్ హూ ప్రొపగేట్. వాళ్ళు ఈ దేశం యొక్క విచ్ఛిన్నతను కోరుకుంటున్నారు. తమిళం ఒక జాతి, కన్నడ ఒక జాతి, మలయాళం ఒక జాతి, తెలుగు ఒక జాతి, తెలంగాణ ఒక జాతి, కులాలు ఒక, ఏ కులం ఆ కులం ఒక జాతి అనేటువంటి భావన తీసుకొచ్చి ఈ దేశాన్ని విడగొడితే ఆయన జీవిత లక్ష్యం అదని నేను అంటున్నా. దిస్ ఇస్ మై ఎలిగేషన్. కాబట్టి అర్థం చేసుకోవాలి దీన్ని. నా పాయింట్లోంచి మీరు డిమాండ్ పెట్టొద్దు, దాన్ని ఎట్లా చేద్దామనేది చర్చించుకోవచ్చు. పార్లమెంట్ ఉంది, పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ ఉంది, లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ. నీ జస్టిఫికేషన్, నీ దీన్ని చెప్తున్నటువంటి ఆర్గ్యుమెంట్కు జస్టిఫికేషన్ పార్లమెంట్లో చర్చించు. ప్రజలు ఆలోచిస్తారు, మీడియాలో వస్తుంది వార్త. ఇది నా డిమాండ్, నా యొక్క అభిప్రాయం. జయరాం రమేష్ లాంటి వాళ్ళు ఇంత వేగంగా మాట్లాడొద్దు. వాళ్ళ చట్టాలు తెలియక కాదు, తెలిసి అబద్ధాలు మాట్లాడుతున్నాడు, ఉద్దేశపూర్వకంగా ఇంటెన్షనల్లీ మాట్లాడుతున్నాడు ఈ దేశం విడిపోవాలని. అందుకోసం బెంగాల్ ఒక జాతి అని మాట్లాడినారు వాళ్ళు. అందుకోసం వాళ్ళు 48లో ఒక తీర్మానం కూడా చేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నెహ్రూ ప్రభుత్వం, ఫెడరల్ ప్రభుత్వం అది చెప్పుకుంటూ వాళ్ళకి ఈ సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడానికి ఒత్తిడి చేసే అధికారం భారత ప్రభుత్వానికి లేదు. అందుకోసం హైదరాబాద్ సంస్థానం స్వతంత్ర దేశంగా ఉండొచ్చు. ఇది కమ్యూనిస్ట్ వాళ్ళ తీర్మానం. కమ్యూనిస్ట్ వాళ్ళది 1948. మనకు తెలంగాణకు సెప్టెంబర్ 17th 48 కదా. జనవరి ఫిబ్రవరిలో కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ మహాసభలు చేసిన తీర్మానం ఇది నేను చెప్తుంది ఇప్పుడు. ఇది హిస్టరీ, రికార్డెడ్ హిస్టరీ. ఇది అన్రికార్డెడ్ హిస్టరీ కాదు, రికార్డెడ్ హిస్టరీ. కాబట్టి మీరు ఏ కోణంలో ఏదో ఆలోచిస్తారంటే వాళ్ళ భాష ఆలోచిస్తారు. ఇర్ఫాన్ హబీబ్ రాసినటువంటి చరిత్ర, రోమిలా తాపర్ రాసిన చరిత్ర, వాటిని దృష్టిలో పెట్టుకుని భారతదేశం ఒక జాతి కాదు అంటే ప్రజలు అవునా కదా ప్రజలు డిసైడ్ చేసి చెప్తారు. కులాల ఆధారంగా ప్రజలను విడగొట్టొద్దని మాత్రం చెప్పదలుచుకున్నా. రిజర్వేషన్స్ ఇవన్నీ కొనసాగాలి కూడా. నేను ఒకసారి అనుకుంటా, అప్పుడు ఎప్పటిదాకా కొనసాగాలంటే చివరి వ్యక్తి కనీసం ఒక్కసారి అవకాశం రావాలి. అట్లీస్ట్ ఆ స్థాయి కన్నా ఈరోజు రిజర్వేషన్స్ పోవాలి. ఈరోజు ఈవెన్ అమాంగ్ ద బీసీలలో కూడా అత్యధిక సామాజిక వర్గాలకు ఈరోజు ఒక్కసారి కూడా రిజర్వేషన్ పొందినటువంటి కులాలు ఉన్నాయి, కుటుంబాలు కూడా ఉన్నాయి. ఆ కులానికి కూడా ఒకసారి రానటువంటి కులాలు ఉన్నాయి. కుటుంబానికి, ఆ కులంలో కొన్ని కుటుంబాలకి ఒక్కసారి కూడా ఇప్పటిదాకా రిజర్వేషన్, ఎడ్యుకేషన్ కోసం కానీ, ఎంప్లాయ్మెంట్ కోసం కానీ, బ్యాంకు లోన్ కోసం కానీ, ఇంకా దానికోసం ఇప్పటికి ఒక్కసారి లబ్ధి పొందినటువంటి కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళ గురించి ఆలోచిద్దాం. ఆ వాళ్ళు వచ్చేదాకా వస్తాయి, రానివ్వండి. మనం ఎస్సీ తెలంగాణలో పెట్టారు కదా, ఎస్సీ వర్గీకరణ కాదు, ఎస్టీలకు, ఎస్సీలకు, బీసీ అందరికీ దళిత బంధు, గిరిజన బంధు, బీసీ బంధు, గొర్రెలకి ఇస్తాడు, బర్రెలకి ఇస్తాడు, మంచిదే కదా. వద్దని ఎవరన్నారు? సామాజిక ఆర్థిక అభివృద్ధి జరగాలని కోరుకుంటాం. వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ రావాలి, బీసీల కోసం సపరేట్ స్కూల్స్ పెడతారంటే మంచిదే కదా. వద్దని ఎవరన్నారా? ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ బాగా పైకి వస్తే వాళ్ళే అదే అవుతారు. అన్నిటికంటే రాహుల్ గాంధీ గారు ఒక ప్రకటన చేశారు, ఈ దేశంలో పారిశ్రామికవేత్తలు ఎంతమంది ఎస్సీలు ఉన్నారు అని. అరే తెలివితక్కువ ఆకలి ఎక్కువ కేసు. అట్లా లేరు కాబట్టనే స్టార్టప్ ఇండియా ప్రోగ్రామ్ కింద నరేంద్ర మోడీ గారు ఎస్సీ ఎస్టీలు ఎవరైనా సరే వాళ్ళు ఎంటర్ప్రైనర్గా ఎదగడానికి వస్తే వాళ్లకు మార్జిన్ మనీ వాళ్ళ దగ్గర ఉండదు కాబట్టి, లేదు కాబట్టి వాళ్ళను ప్రోత్సహించడం కోసమే మార్జిన్ మనీని కేంద్ర ప్రభుత్వం వాళ్ళ స్టాండప్ ఇండియా ప్రోగ్రామ్ కింద వాళ్ళకు మార్జిన్ మనీ ఇస్తుందని చెప్పారు. దానికి డిక్కీకి 500 కోట్ల రూపాయలు ఇచ్చారు పెట్టడానికి కోసమని. ఎస్సీల అభివృద్ధి కోసం ఇచ్చారు, పారిశ్రామిక ఎదగడానికే ఇచ్చారు. లేరు కదా అంటే ఎట్లా వస్తారు? నీ కుల గణన చేసి వస్తారా? వాళ్ళకి దానికి ఇచ్చాం కదా, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కదా. రెండో ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తా. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి క్యాబినెట్లో మీరు రాజ్యాధికారమే భాగం కావాలనుకుంటారు కదా చాలామంది బీసీ సామాజిక వర్గాలు అనుకుంటాయి. ఎంతమంది బీసీలు మినిస్టర్లు ఉన్నారు ఇప్పుడు ఈ రోజున? 51 నుంచి ఈరోజు దాకా కౌంట్ చేయండి. అప్పుడు ఎంత ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? అప్పుడు ఎంతమంది ఎస్సీలు ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది ఎస్సీలు ఉన్నారు? అప్పుడు ఎంతమంది ఎస్టీలు ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది ఎస్టీలు ఉన్నారు? కాబట్టి మీరు కులం పేరుతోటి రాజకీయం మీరు ఇప్పుడు మాట్లాడుతున్నంతా కూడా దేశ విచ్ఛిన్నకరమైన ఆలోచన తప్పిస్తే ఇంకోటి లేదనేది నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఎస్ ప్రకాష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.